రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి జోగు రామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలతో పంట దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇక స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు అన్నదాతల సమస్యలు పట్టించుకోవటం లేదని విమర్శించారు. పంట నష్టానికి సంబంధించి సర్వే చేసి ఎకరాకు 25,000 రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ రాజన్షికి వినతి పత్రం అందజేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. గతంలో జొన్న రైతుల సమస్యలపై కలెక్టర్కు వినతి పత్రం అందజేశామని గుర్తు చేశారు. అప్పుడు సర్కార్ స్పందించి 40 కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు. మరో 100 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ కావాల్సి ఉందన్నారు. 4 రోజుల కిందట పడ్డటువంటి భారీ వర్షాల వల్ల ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు పోస్తు, తాంసి, భీంపూరు అయితే మండలాలకు ఆనుకున్నటువంటి పెనుగంగ పరివాహక ప్రాంతాలలో దాదాపు ఆ భారీ వర్షాల వల్ల 20,000 ఎకరాల పత్తితో పాటు సోయా, మిగతా పంటలన్నీ కూడా నీట మునిగి నష్టపోయినాయి. కనీసం ఆ పంట యొక్క వయసు కూడా 50 రోజులైంది. 100 రోజులలో సోయా కానీ పత్తి కానీ 120 రోజుల వరకు పత్తి పంట కూడా చేతుకచ్చేటటువంటి సమయం. కానీ ఇలా ఆదిలాబాద్ రైతాంగం అటు భీంపూర్, తాంసీ ఏదైతే పరివాహక ప్రాంతం ఉందో బోత్ ఈ రైతులందరూ కూడా మరి పంట నీట మునిగింది కాబట్టి మేము ఇలా జిల్లా కలెక్టర్ గారికి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి ఒక మెమోరాండం ఇచ్చాం.